ఎంతో వింత చింత యేసునాదు మరణమంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత బంధముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. చూద్దాం, సిలువ తలంపు కలిగిన వారమై ఉందా? నశించే వారికి సిలువ వెర్రితనముగా ఉన్నదేమో గాని రక్షింపబడుతున్న మనకు మహాశక్తి. ఆ శక్తి వైపు సూచించి బలమును అందుకుందా. మొయ్యాలేని నాను కాటి మోపిరేసు వీపు పైన మొయ్యాలేని నాను కాటి మోపిరేసు వీపు పైన మొయ్యాలేక రాని తోడా మూర్ఛబోయే నేసు తండ్రి ఎంతో వింత. అందరూ కలిపి పాడదాం. యేసునాదు మరణమంత ఎంతో వింత ఎంతో యేసునాదు మరణమంత. பல்லும்போது பிராக்கன் போடாவன் பாரு நீரோ ராத்த மகா பல்லும்போது பிராக்கன் போடாவன் పారు నీరు రక్త మహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజలు తల్లి మీనసాగు ఏరై పారే
ప్రజలు కలిమినొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత ఎంతో వింత ఎంతో అందరూ కలిసి పాడదాం యేసునాదు మరణమంత ఎంతో వింత ఎంతో యేసునాదు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామి నంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానెను. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన హృదయములో ఫలింపచేయునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుందాము. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, సకల యుగాలలో అక్షయుడువును సర్వ సృష్టిని పరిపాలించుచు ఉన్న మా తండ్రి, నీ ప్రశస్తమైన పుణ్య పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో మీ బిడ్డలు మా ప్రభువా మీ మధ్యకు వచ్చారు. మా తండ్రి వారి పనులను విడిచారు. ఇదిగో మీ సహవాసములోకి వచ్చారు. వారితో మీరు ఏ మాటలు మాట్లాడనై ఉన్నారో ఆకాశ వాక్యములను తెరిచి మీ వాగ్దాటిని దేవా ఇచ్చటకు మీరు రప్పించి, చెప్పుచూ ఉన్న నన్ను వినుచూ ఉన్న మీ భక్తులను మా ప్రభువా మీరు బలపరిచి, మీ ఆత్మ సహాయమును మీరు వారికి అందించి మహిమను పొందుమని, నన్ను మీ బోరగా మీ బిడలైన వారికి ఇదిగో వినగలిగే చెవిని మీరు అనుగ్రహించి మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగములో కల్వరి కొండపై యేసు ప్రభువులు వారు వేలాడుతూ ఉన్న ఒక దృశ్యాన్ని మనము చూచుచూ ఉన్న వారమై ఉన్నాం. సిలువలో యేసు ప్రభువులు వారు వేలాడుతూ ఉన్నారు. సిలువ వేయబడిన వారై ఉన్నారు. భూమికి ఆకాశముకు మధ్య 3 సిలువల మధ్య, 2 దొంగల మధ్య ఆయన వేలాడుతూ ఉన్నారు. ఆయన సిలువలో వేలాడుతూ ఉండగా సిలువ క్రింద అనేకమైన గుంపులు ఉన్నాయి.
దేవదాసయ్య గారు కొన్ని గుంపులు చెప్పారు. గవర్నమెంట్ వారి గుంపు కింద ఉన్నది అని, పరిచయులు శాస్త్రులు అందులో ఉన్నారు అని, నేరస్తుల గుంపు అక్కడ ఉన్నది అని, నేరస్తుల గుంపులో సిలువలో 2 దొంగలు అచ్చట ఉన్నారు అని, దేవుని విశ్వాసుల సైనికుల గుంపు అక్కడ ఉన్నది అని, ఆ సైనికులు యేసు ప్రభువుల వారిని గాయపరుస్తున్నారు అని, విశ్వాసుల గుంపు అక్కడ ఉన్నది అని, ఇలాగున కొన్ని గుంపులు సిలువ క్రింద ఉండుట మనము గమనించుచున్న వారమై ఉన్నాం. ఈ సిలువ క్రింద ఉన్న గుంపులలో యేసు ప్రభువుల వారు సిలువలో వేలాడుతూ ఉండగానే ఆయన చేతులేమో చాచబడి, ఒక చేతుల్లో మేకు, మరి ఒక చేతుల్లో మేకు, అంటే చేతులు చాచబడినట్లుగానే ఉన్నాయి. సిలువలో వేలాడుతూనే ఉన్నారు. కానీ అయ్యగారు అన్నారు, యేసు ప్రభువుల వారికి ఘనమైన కానుక ఇవ్వబడినది అని అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘనమైన కానుక అంటే ఆ యేసయ్యకు ఇవ్వబడినది. యేసు ప్రభువుల వారు ఆ కానుకను తీసుకున్నారు. యేసు ప్రభువుల వారు ఆ కానుకను అంగీకరించారు. యేసు ప్రభువుల వారికి ఇవ్వబడిన కానుకను బట్టి ఆయన సంతోషపడుతూ ఉన్నారు. దేవుని విశ్వాసులరా, మీలో అనేక సంవత్సరాలుగా ముదునూరుపాడు స్వస్థతశాలకు వస్తూ ఉన్న వారు ఉన్నారు. శాలకి రాగా దేవుడు మీ జీవితంలో కూడా ఏదో గొప్ప మేలులు చేశారు. మేలులు చేయగా మీరు కూడా ఏదో కానుక మనకున్న దానిలో, మనకు కలిగిన దానిలో, దేవుడు మనకిచ్చిన దానిలో కొంత కానుక మనము దేవునికి ఇస్తున్నాం. ఆ కానుకను బట్టి మనకు తృప్తి, ఆ కానుకను బట్టి మనకు ఆశీర్వాదము, ఆ కానుకను బట్టి మనకు ఆనందము. కొందరైతే కానుకను బట్టి అతిశయపడుతూ కూడా ఉంటారు. దేవుని విశ్వాసులరా, యేసు ప్రభువుల వారు సిలువలో ఉండగానంట ఆయన సిలువలోనే ఉన్నారు. కానీ ఆయనకు గొప్ప కానుక ఇవ్వబడినది. ఆ కానుకను వెంటనే యేసయ్య అంగీకరించారు. చాలా మంది అనుకుంటారు, క్రిస్మస్లోనే కానుకలు ఉంటాయి కదా, క్రిస్మస్లోనే కానుకలు చూస్తూ ఉంటాము కదా, క్రిస్మస్ కానుక సమయంలోనే కానుకల గురించి వింటాం కదా. శ్రమలో కూడా కానుక ఇచ్చారా? శ్రమకాలంలో కూడా కానుకలు ఇవ్వబడ్డాయా? సిలువలో కూడా యేసయ్యకు కానుక ఇచ్చారా? ఎక్కడ మనం చూడలేదే అని చాలా మందికి ఒకంత అనుమానం కలుగుతూ ఉంటుంది. అదే క్రిస్మస్లో అయితే మనం అందరం చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11లో ఉంటుంది. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు వారు ఏం చేశారనంటే బంగారమును, సామ్రాణియు, బోళాన్ని వారు కానుకలుగా ఇచ్చారు. మరి ఈ సిలువలో కూడా కానుకలు ఇచ్చారా అని అంటే అయ్యగారు అన్నారు, ఇచ్చారు. అదే కానుకలు ఇచ్చారు. బంగారమునే ఇచ్చారు, బోళమునే ఇచ్చారు, సామ్రాణినే ఇచ్చారు. 3 కానుకలు. ఆ కానుకలు ఆయన తీసుకుని
ఎంతో సంతోషపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని విశ్వాసులరా, ఒకవేళ నిజంగా మనం దేవునికి కానుకలు ఇవ్వవలసి వస్తే, మీరు మనుషులకు కానుకలు ఇచ్చినట్లుగా, సేవకులకు కానుకలు ఇచ్చినట్లుగా, దేవుని ప్రతినిధులకు కానుకలు ఇచ్చినట్లుగా, లేకపోతే సేవకు సహకరించుటకు లేక సేవను ప్రోత్సహించడానికి మీరు కానుకలు ఇచ్చినట్లుగా, ఒకవేళ ప్రభువే మీ మధ్యన సిలువదారిగా నిలవబడితే, సిలువ వేయబడిన యేసు ప్రభువుల వారు ఆయనే మీ మధ్యన మీ ఎదురుగా నిలవబడితే మనం కానుకలు ఇచ్చే పరిస్థితి. ఒకవేళ ఆయన కోరుకునే, ఆయన ఇష్టపడే, ఆయన సిలువలో కూడా సంతోషపడి కానుక, ఆయన మరణము ముంగిట ఉన్నాడు, ఇంకా మరి కాసేపట్లో చనిపోబోతున్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఆ సమయంలో కూడా కానుక, ఆయన సంతోషపరిచే కానుక ఏదైనా ఉందా? దేవుని విశ్వాసులరా, కానుక తప్పనిసరే. పూర్వకాలం పెద్దలు గుడులకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళేవారు కాదు. అంటే ఆరాధన అనేది అర్పణ లేకుండా సంపూర్ణపరచబడదు. దేవునికి స్తోత్రం. ఆరాధన అనేది పూర్తవ్వాలంటే అర్పణ, కానుక అనేది ఏదో ఒకటి ఉండాలి. అది కాయో, పండో, కాసో, అది ఏదో ఒకటి అవ్వచ్చు. అర్పణ ఉంటేనే, కానుక ఉంటేనే పూర్తవుతుంది. ఆ కానుక డబ్బులే అవ్వాలని లేదు. దేవుని విశ్వాసులరా, సిలువను ధ్యానిస్తూ ఉన్న వారులరా, సిలువనాథుని దగ్గరికి వచ్చిన వారులరా, ఆయన మా కానుకలు ఏం తీసుకుంటాడండి? వారు జ్ఞానులు కాబట్టి వారు బంగారము, శ్రేష్టమైన సాంబ్రాన్ని, అతి శ్రేష్టమైన బోళాన్ని వారిచ్చారు. మేమేమి ఇవ్వగలం? మా దగ్గర నుంచి ఏం తీసుకుంటాడు? మరణ ముంగిట కూడా ఆయన సంతోషపరిచే కానుకలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు చాలా మంది శిలువ ధ్యానాలు చేస్తున్నారు, కానీ చాలా మంది కానుకలు దేవునికి అవసరమైన, దేవునికి ఇష్టమైన, ఆయన సంతోషపరిచే నిజమైన కానుక అనేక మంది దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఏం కానుకలు ఇచ్చారు, ఎవరిచ్చారు అని అంటే, అయ్యగారు అన్నారు, సిలువలో వేలాడుతూ ఉన్న దొంగ, కుడివైపున ఉన్న దొంగ, ఆ కుడివైపు ఉన్న దొంగకి అయ్యగారు పెట్టిన పేరేంటంటే పడమట జ్ఞాని. దేవునికి స్తోత్రం. యేసయ్య పుట్టినప్పుడేమో తూర్పు దేశము నుంచి జ్ఞానులు వచ్చారు, కానీ సిలువలోనేమో కుడివైపు ఉన్న దొంగ, ఆ కుడివైపు ఉన్న దొంగకి అయ్యగారు పెట్టిన పేరేంటంటే పడమట జ్ఞాని. ఆ పడమట జ్ఞాని దేవుని విశ్వాసులరా గొప్ప కానుక ఇచ్చాడు. అతను సిలువలో వేలాడుతున్నాడు, అతడు బాధలో ఉన్నాడు, అతడు సిలువ వేయబడ్డాడు. ప్రభువు కూడా ఒకవైపున సిలువ వేయబడ్డారు, ప్రభువు కూడా సిలువలో వేలాడుతూ ఉన్నారు. కానీ కానుకలు ఇవ్వబడ్డాయి. ఏ కానుకలు ఇచ్చారు? దేవుని విశ్వాసులరా, అయ్యగారు చెప్పారు, హృదయము పళ్ళిమన్ దదిమి విశ్వాసము కానుక ఇమ్ము బంగారమగును. హృదయము పళ్ళిమన్ దదిమి విశ్వాసము కానుక ఇమ్ము బంగారమగును. హృదయ ధూపార్తిలో నిమిడించి ప్రార్థన సాంబ్రాణియగును. హృదయ నగయు పశ్చాత్తాపమును బట్టి బోళమగును. జాగ్రత్తగా వినాలి. దేవుని విశ్వాసులరా, ఈ వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. హృదయము పళ్ళెమన్ దదిమి విశ్వాసము కానుక ఇమ్ము బంగారమగును. దేవుని విశ్వాసులరా, ఆనాటి కాలంలో వారు బంగారం ఇచ్చారు. ఈరోజు బంగారం ఇచ్చే అంత స్థితి దేవుని విశ్వాసులరా మనకు లేకపోయి ఉండొచ్చు. సిలువను మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి మనం ఏ కానుక ఇవ్వాలి దేవునికి? ఎటువంటి కానుక ఆయన సంతోషపడతాడు అని అంటే, ఇదిగో అయ్యగారు చెబుతున్నారు, హృదయము అనే పళ్ళెములో దదిమి విశ్వాసము కానుక ఇమ్ము, అది బంగారము అన్నారు. అంటే హృదయము అనే పళ్ళెములో విశ్వాసము అనే కానుక. చప్పలు కొడదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయము అనే పళ్ళెములో విశ్వాసము అనే కానుక. హృదయ ధూపార్తిలో నిమిడించి ప్రార్థన సాంబ్రాణియగును. ధూపహారతులు ఉంటాయి చూసారా?
గుడుల్లో హారతిస్తారు, ధూపం వేసి హారతులు ఇస్తూ ఉంటారు, ధూపహారతి. హృదయ ధూపహారతిలో నిమిడించి ప్రార్థన, ఆ సాంబ్రాణి వేయగానే ఏమవుతుంది? అలా పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగను భగవంతునికి ఆపాదిస్తూ ఉంటారు. అయ్యగారు అంటున్నారు, హృదయ ధూపార్తిలో నిమిడించి ప్రార్థన, అదే సాంబ్రాణి. అంటే హృదయము అనే పాత్రలో, ఆ పాత్రలో సాంబ్రాణి వంటి ప్రార్థన వేసి దేవునికి కానుకగా ఇవ్వండి. హృదయ ధూపార్తిలో నిమిడించి ప్రార్థన సాంబ్రాణి అగును, హృదయ నగయు పశ్చాత్తాపమును బట్టి బోళమగును. బోళం అంటే సామాన్యమైన బోళం కాదు. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఇచ్చింది అతి శ్రేష్టమైనది, ఎక్కడా దొరకనిది, చాలా విలువైనది, అతి విలువైన అతి శ్రేష్టమైన దేవుని విశ్వాసులరా బోళాన్ని వారు తెచ్చారు. ఈరోజు అలాగే దేవుని విశ్వాసులరా పశ్చాత్తాపము అనే బోళాన్ని, పశ్చాత్తాపము అనే బోళమంట, పశ్చాత్తాపము అనే కానుకంట. బంగారమైనా సాంబ్రాణి అయినా బోళమైనా లేదు అన్న చింత మానవలయు అన్నారు అయ్యగారు. దేవునికి స్తోత్ర. చప్పలు కొట్టి ప్రభువుని గనపరుద్దా. దేవుని విశ్వాసులరా తూర్పు దేశపు జ్ఞానులేమో 3 కానుకలు ఇచ్చారు. ఒకటేమో బంగారము, 2 సాంబ్రాణి, 3 బోళము. అలాగే సిలువలో వేలాడుతున్న దొంగ కూడా, కుడివైపు ఉన్న దొంగ పడమట జ్ఞాని, ఆ జ్ఞాని 3 కానుకలు ఇచ్చారు. ఒకటేమో విశ్వాసము అనే కానుక, 2 ప్రార్థన అనే కానుక, 3 పశ్చాత్తాపము అనే కానుక. ఈ కానుకలను బట్టి ఆయన చాలా సంతోషపడ్డాడు. ఒకవేళ మీరు బంగారం ఇచ్చినా ఆయన సంతోషపడడు. బంగారము కంటే విలువైన మీ విశ్వాసాన్ని ఆయనకి ఇవ్వండి, ఆయన ఆనందపడతాడు. సిలువలో కూడా దేవుని విశ్వాసులరా, ఇక మరణము ముంగిట కూడా ఆయన మరణిస్తూ కూడా, ఆయన బాధలో కూడా, ఆయన శ్రమలో కూడా ఆ కానుకలను బట్టి సంతోషపడ్డాడు. ఆయన సంతోషపడ్డాడా లేదా అనే ఆలోచన ఒకవేళ మనకు వస్తే, కింద ఒక మాట వ్రాయబడినది, నేడే నీవు నాతో కూడా పరదేశులో. చాలా మంది పూజలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. ఎక్కడికి? మోక్షం కొరకు, పరలోకం కొరకు. ఇదిగో ఆ దొంగ ఇచ్చిన కానుక అది అతి శ్రేష్టమైన కానుక ఉన్నందున వెంటనే అంటున్నాడు ఆయన, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెన్, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెన్, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించును నా హృదయం, ప్రభు యేసుని వదనములో నా దేవుడు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు పరదేశున ఈ దినమే నా ఆనందములేమో, పరదేశున ఈ దినమే నా ఆనందములేమో, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీ వాగ్దానము చేయగనే, పరలోకమే నా తుది ఊపిరిగా, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యేసు ప్రభువుల వారు సిలువ వేయబడ్డారు అన్న మాట వాస్తవమే. అంటే కల్వరి కొండ ఉంది, కొండపైన శిక్ష వేయబడినట్లుగా రాత ఉంది, ఆయన మరణించినట్లుగా వ్రాత ఉన్నది, చరిత్ర ఉన్నది, ఆయనను సమాధిలో పెట్టిన ఆ సమాధి ఉన్నది. అంటే ఆధారాలతో, ఏది కూడా అనగనగనగనగా అనుకునే కథ కాదు, ఇది జరిగిన యథార్థ సంఘటన. యేసు ప్రభువులు వారు సిలువ వేయబడ్డారు. ఆ ప్రక్కన ఎవరున్నారు, ఆ దొంగ పేర్లేంటో దేవుని విశ్వాసుల ఆధారాలతో. ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా వాస్తవం, యథార్థముగా జరిగిన సంఘటన. దేవుని విశ్వాసుల చనిపోబోతున్నాడు ఆ దొంగ. ఎవరైనా మరణము ముంగిట ఎలా ఉంటారు చెప్పండి? చాలా భయంగా ఉంటారు, చాలా కంగారుగా ఉంటారు. అన్ని భయముల కంటే మరణ భయమే చాలా పెద్దది. మనిషి ఎక్కడ లొంగినా లొంగకపోయినా మరణము భయము ముంగిట తప్పకుండా, ఎంతటి మూర్ఖుడైనా మరణ భయం వచ్చిందంటే తప్పనిసరిగా వంగిపోతారు. సిలువలో వేలాడుతూ ఉన్న దొంగ ఆ మరణము ముంగిట ఉండి భయపడతలేదంట. ఎలా ఉన్నాడు? సంతోషంగా, ఆనందంగా. పరదేశున ఈ దినమే నా ఆనందములోను, పరదేశున ఈ దినమే నా ఆనందములోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు వాగ్దానము చేయగనే, పరలోకము నా తుది ఊపిరిగా, పరలోకము నా తుది ఊపిరిగా అయనించితి ప్రభు కొరకు, పరలోకమైన తుది ఊపిరిగా, పరదేశున ఈ దినమే నా ఆనందములో. మరణపు ముంగిట అంటే చనిపోయాడు, అది వాస్తవమే. రాతలు, ఆధారాలు, చరిత్ర ఉన్నది. చనిపోయాడు దొంగ. ఆ దొంగ చనిపోయేటప్పుడు బాధపడట్లేదంట. ఎవరైనా బాధపడతారు. మొదటి దొంగ కూడా బాధపడుతున్నాడు. ఏమైనా ఆశ ఉందేమో, కాపాడుకునే అవకాశం ఉందేమో, నీవు రక్షకుడు అయితే ప్రభువా నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా ఏదైనా అవకాశం ఉందేమో కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. కానీ రెండవ దొంగ ఆనందముతో, భయం లేదు అతనిలో, కంగారు లేదు అతనిలో. దేవుని విశ్వాసులరా, హాస్పిటల్కి వెళ్ళండి. ఎవరైనా మరణించేవారు, మరణము ముంగిట ఉన్నవారు, వ్యాధితో ఉన్నవారు, ఇక చనిపోతావు అని డాక్టర్లు చెబితే వారి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ మాట వారిని సగం చంపేస్తుంది. దేవుని విశ్వాసులరా, కానీ దొంగ అంట ఆనందముతో, పరదేశున ఈ దినమే నా ఆనందములో. ఎందుకంత ఆనందం ఆ దొంగకి? ఎందుకంత సంతోషం ఆ దొంగకి? ఏమిచ్చాడండమ్మా? కానుకలు ఇచ్చాడు ఆ దొంగ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కానుకిచ్చాడు. కానుకిచ్చిన తర్వాత ఆ కానుక ఏం చేసిందంటే ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? నేడే నీవు నాతో కూడా పరదేశువులో. అంటే అయ్యగారు అన్నారు, విశ్వాసుల మరణం గురించి పాడుకుంటూ ఒక పాట ఉంటుంది. మరణము కాది బాధ, మరణము కాది బాధ, మార్గమై విడిచనిపోవాగా, పరమ భక్తులకు మరణము కానే కాదు. పరమ భక్తులకు మరణం అంట అది మార్గం అంతే, మరణం కాదు. దేవుని విశ్వాసులరా, అంటే కన్ను ఇక్కడ మోస్తాం మనం, ఈ లోకంలో కన్ను మోస్తాం. ఆ దొంగ కన్ను మూచేశాడు. ఎక్కడ కన్ను తెరిచాడు? గట్టిగా చెప్పాలి. పరదేశంలో కన్ను తెరిచాడు ఆ దొంగ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ కన్ను మూచాడు కానీ కన్ను అక్కడ తెరిచాడు, పరదేశంలో తెరిచాడు. దేవుని విశ్వాసులరా, ఈరోజు ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప భాగ్యం, ఆ గొప్ప ఆనందం, భయము లేని దేవుని విశ్వాసులరా, కంగారు లేని అత్యంత విలువైన ఆశీర్వాదం ఈరోజు మనము పొందుకోవాలి.
దేవుడు మీకు దయచేయునుగాక. మీరు అలాగున ఆ గొప్ప ధన్యతలోకి రావాలనంటే, ఆ సంతోషము పొందుకోవాలంటే, ఆ ధైర్యము రావాలంటే మనము కానుక ఇవ్వాలి. ఏ కానుకలు? ఆ దొంగిచ్చిన కానుకలు. బంగారం అక్కర్లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, సాంబ్రాణి అక్కర్లేదు, బోళం అక్కర్లేదు, కట్టలు అక్కర్లేదు. ఏమి ఇవ్వాలంటే దేవుని ఇప్పుడు విశ్వాసులు మొదటి కానుక ఏంటండమ్మా? అందరూ చెప్పాలి. విశ్వాసము అనే కానుక. ఏ కానుక మొదటి కానుక? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, సంతోషంతో చెప్పండి. విశ్వాసము అనే కానుక దేవునికి స్తోత్ర. రెండవ కానుక ప్రార్థన. ఏ కానుక అండమ్మా? అందరూ చెప్పాలి, వెనకాల ఉన్నవారు. ప్రార్థన అనే కానుక దేవునికి స్తోత్ర. మూడవ కానుక పశ్చాత్తాపము. ఏ కానుక అండమ్మా? ఇవ్వగలమా మనం దేవునికి? బంగారం అడగట్లేదు ఆయన, లక్షల రూపాయల కానుక అడగట్లేదు ఆయన మీ నుంచి. ఆయన అడిగేది ఏంటంటే, ఇదిగో ఈ కానుక. ఈ కానుక ఇచ్చిన వారెవరో కూడా ప్రభువు దగ్గర, లోకము దగ్గర, మనుషుల దగ్గర, శ్రమల దగ్గర, సైతాను దగ్గర ఎవరో ఓడిపోలేదు. దేవుని విశ్వాసులుగా ఎవరైతే ఈ మూడు కానుకలు ఇవ్వగలుగుతారో, ఎవరు ఈ మూడు కానుకలు ఇచ్చారో వారికి సంతోషమే, వారికి ఆనందమే. దేవుని విశ్వాసులుగా వారికి మహదానందమే. మొదటి కానుక హృదయంబు పళ్ళెమన్ దదిమి విశ్వాసము కానుక ఇమ్ము బంగారమగును. దేవుని విశ్వాసులుగా విశ్వాసము అనే కానుక, మొదటి కానుక దొంగ ఇచ్చాడు. మొదటి దొంగ అనుమానం ఉందన్నమాట. నువ్వు రక్షకుడు అయితే, ప్రభువా నువ్వు రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని నన్ను రక్షించు. రెండవ దొంగ అంటున్నాడు, దేవుని విశ్వాసులరా ఆయన రక్షకుడే అంటున్నాడు ఆ రెండవ దొంగ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మొదటి దొంగేమో నీవు రక్షకుడు అయితే, ఆ దొంగ నమ్మలేదు. పిలాతు అంటున్నాడు, నీవు రాజువేనా? నీవు రాజువేనా? ఒకసారి ఒక మాట చెప్పు, నోరు తెరు, నువ్వు రాజువేనా? దేవుని విశ్వాసులు ఈరోజు మనకి కూడా దేవుని దగ్గరికి వచ్చే మనం కూడా ఏదైనా ఇలాంటి అనుమానం ఉంటుందేమో. నువ్వు రక్షకుడువేనా ప్రభువా? నువ్వు వైద్యుడువేనా? నువ్వు స్వస్థపరచగలవా? నువ్వు రక్షించగలవా? చాలా మంది అంటారు, నువ్వు రక్షకుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను రక్షించు అనేవారు లేరా? నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నాకు ఈ మేలు చేస్తే నేను రక్షణ పొందుతాను, నాకు ఈ కార్యం జరిగితే నేను రక్షణ పొందుతాను, నాకు ఈ మేలు కలిగితే అప్పుడు బాప్తీసం తీసుకుంటాను అంటే జరగలేదు అనుకోండి. ఒకవేళ ఆయన ఏ కారణం చేత ఆయన చేయలేదు అనుకోండి, మనకేం లేదు. ఇంకా ముగ్గురు భక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. షడ్రెక్కు, మేషేకు, అబెద్నెగో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా రాజు ఏం చేశాడంటే, నువ్వు మా విగ్రహానికి మ్రొక్కు, నువ్వు విగ్రహానికి మ్రొక్కితే వదిలేస్తాం అంటే వారు అన్నారు, మేము విగ్రహానికి మొరక్కం, మా దేవుడు నిజమైన దేవుడు, విగ్రహారాధన మేము చేయమన్నారు. దేవుని విశ్వాసులు ఈరోజు కూడా, ఈనాటి కాలంలో కూడా చాలా మంది బలవంతముగా విగ్రహారాధన చేయించే పనులు ఈనాటి కాలంలో కూడా జరుగుతున్నాయి. ఆ నెబుకద్నెజర్ కాలంలో ఎలా జరిగాయో ఈనాటి కాలంలో కూడా బలవంతపు విగ్రహారాధనలు జరుగుతూనే ఉన్నాయి. నేటికి కూడా దేవుని విశ్వాసులరా వారు అన్నారు, మేము విగ్రహానికి మ్రొక్కమయ్యే రాజా, మమ్మల్ని క్షమించు అంటే, మీరు మ్రొక్కకపోతే ఎక్కడ పడేస్తాను? అగ్నిగుండంలో పడేస్తాను. అగ్నిగుండం చూచారు. ఈరోజు చాలామంది, నువ్వు మ్రొక్కితే నేను వదిలేస్తాం, నువ్వు మ్రొక్కితే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, నిన్ను మ్రొక్కితే నేనేం చెయ్యం అంటే చాలామంది మ్రొక్కేస్తున్నారు. దేవుని విశ్వాసులరా ఆ షడ్రెక్కు, మేషకు, అబెద్నెగోలు ఏమన్నారంటే, ఏది అగ్నిగుండాన్ని చూచి కూడా, అగ్నిగుండం కంటే శ్రమ ఏదైనా ఉంటుందా? దాన్ని చూస్తేనే సగం అయిపోతాం మనం. పైగా అగ్నిగుండాన్నంట ఎన్ని రెట్లు
7 రెట్లు వేడిమి కలిగిన దానిగా, 7 రెట్లు వేడిమి కలిగిన దానిగా అగ్నిగుండాన్ని చేశాడు. దేవుని ప్రియ విశ్వాసులారా, వారు ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఒక మాట అన్నారు, మా దేవుడు మమ్ములను రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మీ విగ్రహానికి మొక్కం. అది నిజమైన విశ్వాసం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దా. దేవుని ప్రియ విశ్వాసులరా, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఏ కారణము చేత ఆయన రక్షించలేదు, ఆయన కాపాడలేదు, అయినా పర్వాలేదు. ఒకవేళ కాపాడకపోతే రక్షకుడు కాడా, దేవుడు కాడా? ఏ కారణం చేతైనా, ఆయనకి ఏదైనా కారణాలు ఉండొచ్చు, ఆయన ఏ కారణము చేతైనా రక్షించలేదు అనుకోండి, దేవుడు కాడు. నా తండ్రి నాకు ఆస్తి ఇస్తేనే తండ్రి, నాకు ఆస్తి ఇవ్వలేదు అనుకోండి, తండ్రి కాదా? నా తండ్రి నాకు కొంటేనే ఏమైనా తండ్రా, కొనకపోతే తండ్రి కాదా? ఆ దొంగ షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడండి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆయన ఒకవేళ కాపాడకపోయినా పర్వాలా. ఎంతమందిలో ఈ విశ్వాసం ఉంది? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ముందు దేవుని నమ్మండి. వారు కార్యాలు నమ్మలా. ఎవరు నమ్మారు? ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, యేసయ్య సమర్థుడు, ఆయన రక్షకుడు. రక్షిస్తాడా లేదా అన్నది పక్కన పెట్టు, అది మన బట్టి ఉంటుంది. ఇది మనకైతే న్యాయమే, ఈ శిక్ష మనకు న్యాయమే అంటున్నాడు, కానీ ఆయనలో ఏ తప్పు లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, 7 రెట్లు వేడిమి కలిగిన అగ్నిగుండముగా చేసి అందులో వేసేసిన దేవుడు వదిలేశాడా వారిని? దేవుని ప్రియ విశ్వాసులరా, 7 రెట్లు వేడిమి కలిగిన అగ్నిగుండముగా చేసి వారిని అందులో పడేస్తే దేవుని ప్రియ విశ్వాసులరా, వారితో పాటు దేవుడు 4వ వానిగా ఉండి అగ్ని వాసన కూడా అంటనివ్వలేదు ఆయన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందు చపలకూడదా, ఆ 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, 4వ వాడు తిరగలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వాడు, ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవాన్నిస్తున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, నీకు జీవాన్నిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రభువుని నమ్మడము అంటే దేవుని ప్రియ విశ్వాసులరా ఆయనను రక్షకునిగా అంగీకరించడమే. ఈరోజు మీలో ఆ విశ్వాసము చేయాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకసారి మా తాతయ్య గారితో పాటు నేను లోన కూర్చున్నాను, నా గదిలో కూర్చున్నాను. నేను కూర్చుంటే ఇండోనేషియా నుంచి ఒక ఉద్యోగం చేసే సిఇఓగా, అంటే సుమారు ఒక 40-50 కోట్లు ఉంటుంది అతని జీతం. 40-50 కోట్లు సంవత్సరానికి ఉంటుంది అతని జీతం. అతను ఇంకా కొంతమందితో ముదునూరుపాడు శాలకు వచ్చారు. శాల జరుగుతుంది, లోన మేమున్నాం. దేవుని ప్రియ విశ్వాసులరా, అతను ఒక సమస్య చెబుతున్నాడు అయ్యగారికి. నేను ఇలా ఇండోనేషియాలో పలానా ఎంఎన్సీలో నేను సిఇఓగా చేసేవాడిని, ఉద్యోగం మానేసి నేను వచ్చేసాను. కారణం ఏంటంటే మా అబ్బాయి మెడిసిన్ చేసేవాడు కేరళలో, ఒకసారి కోయంబత్తూరు వెళ్ళాడు, టూర్కి వెళ్ళాడు ఫ్రెండ్స్తో, ఏమైందో తెలియదు. వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాడు, వచ్చేటప్పుడు మాట లేదు, కాళ్ళు చేతులు పని చేయడం లేదు, ఏమైపోయిందో తెలియదు. దేశంలో ఉన్న హాస్పిటల్ అన్నిటికీ తిప్పాను, నాకు తెలిసిన విదేశీ డాక్టర్లతో కూడా మాట్లాడాను, చాలా ప్రాంతాలకు తీసుకుని వెళ్ళాను. మెడలో కొన్ని కట్టించాను, చేతుల్లో కొన్ని కట్టించాను, కాళ్ళకు కొన్ని కట్టించాను,
చాలా ప్రాంతాలకు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా నా కుమారుడు స్వస్థపరచబడలే. ఇదిగో ఎవరో చెప్పారు, ముదునూరుపాడు స్వస్థతశాలలో మరణించిన వారు కూడా లేచారు అని నేను విన్నాను. కాబట్టి ఇక్కడికి మేలు కలుగుతుందేమో అని నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఎన్ని కోట్లు కావాలతారో చెప్పండి, అన్ని కోట్లు నేను ఇస్తాను. నా కుమారుడు బాగుపరచబడాలి. మీరు ఏ మంత్రం వేస్తారో తెలియదు, మీరు ఏం చేస్తారో తెలియదు, నా కుమారుడు బాగుపరచబడాలి అని అంటున్నాడు ఆ తండ్రి. దేవుని ప్రియ విశ్వాసులరా, జానయ్య గారు అన్నారు, నేనున్నాను. జానయ్య గారు అంటున్న మాటలు ఏంటంటే, బాబు ఇక్కడ మంత్రాలకు చింతకాయలు రాలవు, మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇక్కడ నా చేతుల్లో ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంది, నమ్ముట నీ వలననైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అన్నారంతే. నువ్వు ఈయన రక్షకుడు అని నమ్మగలిగితే, ఈయన బాగు చేయగలడు అని నీవు నమ్మగలిగితే, నువ్వు ప్రపంచమంతా తిరిగి ఉండొచ్చు, నువ్వు అనేక ప్రాంతాలకు వెళ్ళుండొచ్చు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళుండొచ్చు, కానీ ఇదిగో ఇక్కడికి వచ్చా ఈయన బాగు చేయగలడు అని నీవు నమ్మగలిగితే, నమ్ముట నీ వలననైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్ర. ఆ తండ్రికి నమ్మకం కుదిరింది. శాలకు వారాలు వచ్చారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆ తండ్రి ఆ కుమారుడిని బాగు చేసుకుని వెళ్ళిపోయాడు అంతే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బాగు చేసుకుని వెళ్ళిపోయాడు అంతే. కార్యం ఎక్కడ జరిగింది? విశ్వాసమును బట్టి. నమ్మలేదా? నమ్మిక కలగలేదా? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, విశ్వాసము లేదు, కార్యము లేదు. నమ్మండి ప్రభువుని. ఆయన నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆయన కోరుకునేది అదే. నేను మీ తండ్రిని, నేను మిమ్మల్ని కలుగు చేసిన వాడిని నేనే. మరి తండ్రి పేరు తప్పు చెప్తే తండ్రికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి? తండ్రి పేరు తప్పు చెప్పామనుకోండి, తండ్రి ఎంత బాధపడతాడు? మనల్ని కలుగు చేసింది ఆయన. తల్లి గర్భములో పడకకు ముందు మీ రూపాన్ని, మీ ఆకారమును ఎరిగినవాడు ఆయన. మీ తల వెంట్రుకలు లెక్కించినవాడు ఆయన. దేవుని ప్రియ విశ్వాసులు, ఈరోజు ఆయన్ని మనం నమ్మలేకపోతే, ఆయన్ని మీరు ఎరుగలేకపోతే, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని ప్రియ సంగమా, ఆయన రక్షకుడు అవిశ్వాసము అనే కానుక. ఈరోజు చాలా మంది డబ్బులతో కానుకలతో దేవుని ప్రియ విశ్వాసులరా దేవుడు కార్యాన్ని చేసేస్తున్నాడు అని అనుకుంటారు. ఆయనకి మీ డబ్బులొద్దు, ఆయనకి మీ ఏమంటారు అది మీ బంగారం వద్దు. ఒకసారి నేను మందిరం కడుతున్నాను, నేను మందిరం కడుతూ ఉంటుంటే దేవుని ప్రియ విశ్వాసులరా, మందిరానికి చాలా సొమ్ము అవుతుంది. అమ్మా ప్రార్థన చేయండి అన్నాను నేను. ఒక తల్లికి బంగారపు గొలుసు ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందంట. మరుసటి రోజు దేవుని ప్రియ విశ్వాసులరా, వారి దగ్గర డబ్బులు లేవు, ఇంకేం చేయాలి? దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడు అని బంగారపు గొలుసు తీసుకొచ్చి నాకు ఇచ్చింది కానుక ఆవిడ. దేవునికి స్తోత్ర. నాకు భయం వేసింది, అంటే నాకు కొంచెం భయం ఎక్కువ. కానుక తీసుకోవాలంటే భయం ఎక్కువ నాకు. నేను అమ్మ వద్దమ్మ బంగారపు గొలుసు వద్దు అని నాకు భయం వేసింది. అయ్యగారండి లేదంటే తీసుకోండి అంటే, అమ్మ వద్దు నేను ప్రభువుని అడుగుతాను అంటే ఆవిడ అంటుంది, అయ్యగారండి ఇది ఒక్క మందిరానికి కాదు, మీరు ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తారు కదా, దీనికి సగం దానికి సగం. అయ్యగారు మీరు కాదనకుండా ప్రభువే చెప్పారు, దీనికి సగం దానికి సగం అన్నది ఆ తల్లి. దేవుని ప్రియ విశ్వాసులరా, అప్పుడు ఆ మాటను బట్టి, ఆ విశ్వాసమును బట్టి ఆ కానుక తీసుకున్నా. తర్వాత ఆమె అంటున్న మాట ఏంటంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఇది నాకు పెళ్ళై 30 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలుగా ఇది నా మెడలోనే ఉంది, దేవుడు ఇమ్మన్నాడు నేను ఇచ్చేసాను అన్నదంతే ఆవిడ. దేవునికి స్తోత్ర. నా కంట్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆవిడిచ్చిన బంగారపు గొలుసు అనే కానుక కంటే ఆమె మనసుంది చూశారు. 30 సంవత్సరాలుగానంట ఆవిడ మెడలో ఉన్న ఒక అలంకారం అది. దేవుని ప్రియ విశ్వాసులరా, 30 సంవత్సరాలుగా మెడలో ఉన్న ఒక అలంకారం. ఆ అలంకారాన్ని దేవుని ప్రియ విశ్వాసులరా, ఇది నీకు కాదు, ఇది మనుషులకు కాదు, ఇది దేవుని కొరకు అని ఆమె ఇచ్చిన ఆ హృదయం ముందు చూసారా, ఆ విశ్వాసం ముందు చూసారా. దేవుని ప్రియ విశ్వాసులరా,
10 రెట్లు ఇస్తాడు ఆవిడికి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆమె ఇచ్చిన కానుక బట్టి కాదు, దీనిని బట్టి, విశ్వాసమును బట్టి. ఒక 2 సంవత్సరాలు వేసుకున్న బట్టలు ఇంకొకరికి ఇవ్వాలంటే నొప్పి వస్తుంది మనకి. మన చీర ఇంకొకరికి ఇవ్వాలంటే, పట్టు చీర మనం ఇంకొకరికి ఇవ్వాలంటే, 30 సంవత్సరాలుగా ఉన్న మెడలో అది ఏదైనా కావచ్చు, ఒక అలంకారం. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ హృదయాన్ని చూచేవాడు ఆయన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన మీ విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. బంగారం వద్ద ఆయనకి, మీ కానుకలతో ఆయనకి, మీ విశ్వాసము అనే కానుక హృదయంలో పళ్ళెమన్, అది మీ విశ్వాసము కానుక ఇమ్ము బంగారము, అదే బంగారం. రెండవదిగా దేవుని ప్రియ విశ్వాసులరా, హృదయ ధూపార్తులు నిమిడించి ప్రార్థన సాంబ్రాణి యగును. ప్రార్థన దేవుని ప్రియ విశ్వాసుల రెండవ కానుక. ఈరోజు చాలామంది దేవునితో ప్రార్థన అనే ఒక అంతస్తులో ఉండలేరు, ప్రార్థన అనే ఒక అనుభవంలోనికి రాలేరు. ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడడం? దేవునితో మాట్లాడడం. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ దొంగ దేవునితో మాట్లాడాడు, రక్షకుడితో మాట్లాడాడు, అనుమానంతో మాట్లాడలేదు. ఆ దొంగ దేవుని ప్రియ విశ్వాసులరా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తేనంట ఆవగింజంత, దేవుని ప్రియ విశ్వాసులరా విశ్వాసం ఉన్న కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంట విశ్వాసంతో ప్రార్థన చేస్తే. మా తాతయ్య గారు చెప్పేవారు చిన్నప్పుడు, ఒక ముసలావిడ ఈ కొండపై ఉండేదంట, ఎదురుగానేమో అక్కడ కొండ ఉండేదంట. 40 దినాల ఉపవాస ప్రార్థన చేసిందంట. ఏంటి ఉపవాస ప్రార్థన అంటే, 40 దినాలు అయ్యేసరికి నా ఇల్లు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ కొండ మీదకి వెళ్ళిపోవాలి. ఆ కొండ మీద వాకిలి చాలా బాగుంది, ఆ కొండ నాకు ఇష్టం కాబట్టి నా ఇల్లు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిందంట. ఉపవాసంతో ఉందంట, నిష్టగా, భక్తిగా, చాలా కరెక్ట్గా, విధేయతతో చాలా ప్రార్థనలు చాలా చక్కగా చేసిందంట ఆ తల్లి. ప్రార్థనలు 40 రోజులు అయిపోయింది, 3 అవుతుందంట. 3 గంటలకు ఉపవాసం అయిపోతుంది. తెల్లవారుజాము 3 గంటలకి లెగిసి ప్రార్థన చేసుకుని దేవుని ప్రియ విశ్వాసులరా బయటకు వచ్చిందంట. చాలా ఆసక్తితో వచ్చింది బయటికి. ఆవిడ ఆశ ఏంటి చెప్పండి? ఈ కొండ మీద ఉన్న ఇల్లు ఆ కొండ మీదకి వెళ్ళిపోవాలి. బయటకు వచ్చిందంట. బయటకు వచ్చేసరికి ఇల్లు ఎక్కడుందో అక్కడే ఉందంట. అప్పుడు ఆ తల్లి అందంట, నేను ముందే అనుకున్నానులే. ఏమని? ఈ ఇల్లు అక్కడికి వెళ్తుంది ఏంటి, నేను ముందే అనుకున్నానులే. ముందే అనుకున్న తల్లి ఎన్ని రోజులు ఉపవాసం చేసింది? 40 రోజులు ఉపవాసం చేసింది. ఈరోజు చాలామంది దేవుని, ఒకవేళ నిజంగానే ఆమెలో ఆ విశ్వాసం ఉంటే, దేవుడు చేయలేనివాడు ఆయన కాడా? దేవుడు చేయలేనివాడు కాదా ఆయన? నమ్ముట నీ వలననైతే నమ్మువారికి ఏదైనా. నీటి మీద నడిపించాడు పేతురుని. దేవుని ప్రియ విశ్వాసులరా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000కు పైగా ఇచ్చాడు ఆయన. చూడలేని వారిని చూపించాడు. ఇదే స్వస్థతశాలలో చనిపోయిన 2 వారాల క్రితం సాక్ష్యం ఏంటి? చనిపోయారు, డబ్బులు కట్టి డాక్టర్లు తీసుకెళ్ళమన్నారు. నేను షాల్లో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగా చనిపోయిన మనిషి బ్రతికాడు. దేవునికి స్తోత్ర. ఆయన చేయలేని వాడేం కాదు ఆయన. మనం నమ్మకంతో, విశ్వాసంతో, దేవుని ప్రియ విశ్వాసులు, మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అయ్యగారు అన్నారు 4 రకాల ప్రార్థనలు చెప్పారు. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. ఎన్నమ్మా? 4. 1 ప్రార్థన చేసుకోవాలి, 2 ప్రార్థన చెయ్యాలి, 3 ప్రార్థన చేయించుకోవాలి, 4 ప్రార్థనలో ఏకీభవించాలి. ఈ 4 అంటే ప్రార్థన మొదటిగా చేసుకోవాలంటే ఎవరి కొరకు వారు ప్రార్థనలు చేసుకోవాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, మీ కొరకు మీరే ప్రార్థనలు చేయాలి. మీ కొరకు ఎవరో ప్రార్థనలు చేయరు.
మీ కొరకు మీరు చేసుకున్న ప్రార్థనలే బలమైనవి. ప్రధానంగా మీ కొరకు మీరు ప్రార్థనలు చేసుకోవాలి. చాలామంది పాదుల చేత ప్రార్థనలు చేయించుకుంటారు, సేవకుల చేత అభిషక్తుల చేత ప్రార్థన చేయించుకుంటారు. వారు ప్రార్థన చేసుకోరు. వారు చేస్తారు ప్రార్థనలు, మీరు చేసుకోవాలో వద్దా? ఎవరి ప్రార్థనలు వారికి బలం. దేవునికి స్తోత్ర. ప్రార్థనలు చేసుకోవాలి మొదటిగా. రెండు, దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రార్థన చెయ్యాలి. అంటే ఎవరి కొరకు? ఇతరుల కొరకు చెయ్యాలి. అయ్యగారు అన్నారు, మీ కుటుంబం కొరకు చేయమన్నారు, మీ సంఘం కొరకు చేయమన్నారు, మిషన్ కొరకు చేయమన్నారు, గ్రామం కొరకు చేయమన్నారు, దేశం కొరకు చేయమన్నారు. ఇంకా మీ విశాలమైన హృదయం ఉంటే ప్రపంచం కొరకు కూడా ప్రార్థన చేయమన్నారు. సృష్టి కొరకు ప్రార్థనలు చేయించేవారు దేవదాసయ్య గారు. దేవుని ప్రియ విశ్వాసులరా, మొదటిగా ప్రార్థన చేసుకోవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థనలు చేయాలి. ప్రభు అంటున్నారు, ప్రభువును చూసి ఏడుస్తున్నారు అక్కడ దొంగ ఆ స్త్రీలైన వారు ప్రభు గాయాన్ని చూచి ఏడుస్తూ ఉంటుంటే ప్రభు అంటున్నారు, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఈరోజు ఎంతమంది మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థనలు చేస్తున్నారు? ఎంతమంది మీ కొరకు ప్రార్థనలు చేసుకుంటున్నారు? మంచిదే. మీ పిల్లల కొరకు, మీ కుటుంబముల కొరకు ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు? పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరములపై నలకొనుండును. ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా. పరమదేవ నిబంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు దేవుని కృప అంట పిల్లల తరముల వరకు కూడా. అంటే వారి ప్రార్థనలు, మా తాతయ్య గారు మా నాన్నమ్మ గారి ప్రార్థనలు, దేవుని ప్రియ విశ్వాసులరా, మా తండ్రి గారులకు, మా చిన్నాన్నగారులకు, మా పెదనాన్నగారి కుటుంబానికి, మా అందరికీ, మా అత్తలకు, అంటే జానయ్య గారి పిల్లల 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 తరముల వరకు కూడా. మేము గొప్పవారం కాదు, వారి ప్రార్థనలు గొప్పవి. దేవునికి స్తోత్ర. ఈరోజు మీ ప్రార్థనలు అలా మీ పిల్లలకి వెళ్తున్నాయా? మీ ప్రార్థనలు మీ భర్తకి వెళ్తున్నాయా? మీ ప్రార్థనలు మీ కుటుంబానికి వెళుతున్నాయా? మీ ప్రార్థన ద్వారా మీ కుటుంబాలు మారుతున్నారా? దేవుని ప్రియ విశ్వాసులు, ఒక సాక్ష్యం చెబుతాను నేను. యథార్థముగా జరిగిన సంఘటనే. తూర్పుగోదావరి జిల్లాలో మోజెస్ గారని ఒక దేవుని ప్రియ విశ్వాసులరా, ఇప్పుడు పాస్టర్ గారు ఆయన. ఇప్పుడు ఒక దేవుని అభిషక్తుడు, దేవుని పని, దేవుని సేవ బలంగా చేస్తున్నారు మోజెస్ గారని. ఆయన సాక్ష్యం ఒకటి నేను విన్నాను, నాకు చాలా సంతోషం అయ్యింది. ఒకప్పుడు వారి కుటుంబం అంతా కూడా పౌరహిత్యం చేసేవారు, పూజారులుగా. దేవుని విశ్వాసులరా, పౌరహిత్యం వారి కుటుంబము ముత్తాతలంతా కూడా పౌరహిత్యమే చేసేవారంట. మరి ఎలా మారారో తెలియదు. ఈ మోజెస్ గారి తల్లి, ఈ మోజెస్ గారి కుటుంబం ఇద్దరు మారారంట. మోజెస్ గారి తల్లి, వారి కుటుంబం, మోజెస్ గారు, వీళ్ళు మారారు, రక్షణ పొందారు, దేవుణ్ణి అంగీకరించారు. ఆ విషయం వారి కుటుంబ సభ్యులు ఎవరికి తెలియదంట. ఒకసారి వారి ఏమంటారు అమ్మమ్మ గారు వచ్చారంట, పౌరహిత్యం చేసేవారని చెప్పాను కదా, వారు వచ్చారు. అప్పట్లో ట్రైల్ రిజర్వేషన్ చేయించుకుని, ఆ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అక్కడికి ట్రైన్ దిగి రిక్షా కట్టించుకుని ఇంటికి వచ్చేవారంట. ఒకసారి వచ్చేసారు వాళ్ళ అమ్మమ్మ గారు. వచ్చి సడన్గా ఆ కుటుంబాన్ని చూసి ఆశ్చర్యం వేసిందంట. ముందు బొట్టు పెట్టుకోలేదంట. బొట్టు పెట్టుకోకపోతే అమ్మమ్మ గారు అన్నారంట, నాకు చెప్పకుండా మీ ఆయన చనిపోయాడా అంటే. ఏంటంటే తిట్టడం, బొట్టు పెట్టుకోపోతే అంత దారుణంగా తిట్టారంట. బొట్టు పెట్టుకో, ఎందుకు అలా ఉన్నావు అంటే భయపడుతూ 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 ఆ తల్లి అందంట, నేను రక్షణ పొందాను, దేవుణ్ణి అంగీకరించాను అందంట. నేను రక్షణ పొందాను, ప్రభువుని అంగీకరించాను అంటే ఇంకా తిట్టడమే.
భయంకరమైన దుర్భాషతో ఆ తల్లి ఆవిడ తిడుతూ ఉన్నదంట. తిడుతూనే ఉంది. నేను మీ ఇంటికి రాను, వెళ్ళిపోతాను, మీ ఇంటికి వస్తే మైలైపోతాను. వెంటనే వెళ్ళిపోవడానికి ఇప్పుడులాగా ఆటోలు, బస్సులు లేవు. మరలా రిజర్వేషన్ చేయించాలి, మరలా ట్రైన్ రావాలి, అప్పుడు కానీ వెళ్ళడానికి లేదు. ఇంకా అవకాశం లేక ఆ మోజెస్ గారు వాళ్ళ అమ్మగారు బ్రతిమలాడితే ఈ రోజుకు పడుకో, ఈ రాత్రి పడుకో, రేపు పొద్దున్నే నేను దింపేస్తాను అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంటే, సరే ఈ రాత్రికి నేను పడుకుంటాను అని బట్టలు బయటే పెట్టి ఓ పాత చీర ఉంటే కట్టుకుని ఇంట్లోకి వెళ్ళిందంట ఆవిడ. పాత చీర ఎందుకు? మైలైపోతారు. మరి కొత్త చీర అయితే తగలబెడతా కొంచెం కాల్ చేయడానికి కొంచెం బాధ వస్తుంది కదా, పాతది అయితే పర్వాలా. కాబట్టి ఆ బట్టలు బయటే పెట్టి ఆవిడ లోనికి వెళ్ళారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, లోనికి వెళ్ళి ఇంకా ఓ మంచం వేస్తే ఆ మంచం మీద పడుకుని తిడుతూనే ఉన్నారంట ఆవిడ. కొంతమంది ఆడవాళ్ళకు ఒక టాలెంట్ ఉంటుంది, రాత్రంతా చదువుతూ ఉంటారు. మరి అది ఎక్కడ నేర్చుకున్నారో ఆ టాలెంట్ తెలియదు, కానీ కొంతమంది చదువుతానే ఉంటారు రాత్రంతా. కొంతమంది అయితే చదవడం అంటే ఏంటి, సనుక్కుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఆ చదువుతానే ఉంటారు. చదువుతూ కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ పొద్దున్న లేవగానే స్టార్ట్ చేసేస్తారు. ఏంటి, మగవాళ్ళకి ఎవరికి ఉండదమ్మా అది. మగవాళ్ళం కొంచెం మంచోళ్లే, మగవాళ్ళు అంత చదువుకోలేదు. ఆడవాళ్ళు అంత చదువుకోలేదు. కానీ నేను చూసినంతలో నన్ను క్షమించాలి మీరు, దేవునికి స్తోత్ర. ఆడవాళ్ళు కొంచెం ఎక్కువే చదువుతారు. కొంచెం ఆవిడ కూడా రాత్రంతా తిడతానే ఉందంట, తిడతానే ఉంది. దేవుని ప్రియ విశ్వాసులరా, అలా నిద్రలోకి వెళ్ళిపోయింది. నిద్రలో ఉంది. నిద్రలో ఒక కళ. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవదాసయ్య గారు అన్నారు, ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ మిషనును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఎవరిని దూషించటం లేదు, ద్వేషించటం లేదు. ఆ సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాను నేను. ఆ నిద్రలో ఉండగా హనుమంతులు వారు ఆమె కల్లోకి వచ్చారంట. ఆమె కల్లోకి వచ్చారంట. ఆమె చాలా సంతోషపడిపోతుంది. ప్రభువా, నా కల్లోకి వచ్చావా నీవు అని చాలా ఆనందపడిపోతుందంట, సంతోషపడిపోతుంది, సంబరపడిపోతుందంట. సంబరపడిపోతూ ఉంటుంటే ఆ ప్రక్కనే ఓ మూలన కల్లో యేసు ప్రభువుల వారు కనబడుతున్నారంట. యేసు ప్రభువుల వారు కనబడుతూ ఉంటుంటే ఆ తల్లి, ఈ దుర్మార్గుడు ఎందుకు వచ్చాడు ప్రభువా, ఈ దుర్మార్గుడు నా కుటుంబాన్ని మార్చేశాడు, మాయి మాటలు చెప్పేశాడు, నా కూతురు మారిపోయింది, నా మనవడు మానిపోయాడు, ఈ దుర్మార్గుడిని ఎందుకు తీసుకొచ్చావు అని దుర్భాషలు ఆడుతూ ఉన్నదంట. ఆ దుర్భాషలు ఎన్నో కూడా చెబుతున్నారు ఆ సాక్ష్యంలో. ఈరోజు నిజంగానే చాలా మంది ప్రభువుని, దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంక ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగానే దేవుని ప్రియ విశ్వాసులరా దైవ దోషణ చేస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, దేనికైనా క్షమాపణ ఉందేమో కానీ దైవ దోషణకు లేదు. ఆ తల్లి తిడుతూ ఉంటుంటే హనుమంతుల వారు అంటున్నారంట, అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రభు, అలాగే నువ్వేం చెప్పినా జాగ్రత్తగా వింటాను అంటే ఆ కలలో హనుమంతుల వారు అన్నారంట, ఇదిగో నా ప్రక్కనే ఉన్నారు కదా యేసు ప్రభువుల వారు, ఆయనే నిజమైన దేవుడు అన్నారంట. దేవునికి స్తోత్ర. ఆయనే నిజమైన దేవుడు అనగానే దేవుని విశ్వాసులురా ఒక్కసారి ఉలిక్కి పడి లేచింది. పరిగెత్తుకుంటూ తన కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కూతురుతో, దేవుని విశ్వాసులరమ్మ, ఎవరు చెప్పినా నేను నమ్మేవాడిని కాదు, కానీ ఇదిగో నేను పూజించే, నేను ఆరాధించే, నేను నిత్యము నేను పూజలు చేసే నా దేవుడు, నా హనుమంతుల వారు చెబుతున్నాడు, యేసయ్య నిజమైన దేవుడు అని. దేవునికి స్తోత్ర. ఆ తల్లి ఎవరో మోజెస్ గారి తల్లి కన్నీళ్లకు అవదల్లేవంట. ఎందుకు ఆ కల వచ్చిందంటే, ఆ తల్లి అక్కడ పడుకుంది కదా, ఈ తల్లి మోకరించింది ఇక్కడ.
ఈ తల్లి ఇక్కడ మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. అయ్యా ప్రభువా, నాకు ఒక్కరోజే ఉంది, నా తల్లి నా ఇంటికి వెళ్ళిపోయింది అనుకో, నా తల్లి నా అన్నల దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, నా తల్లి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, మరలా నా ముఖాన్ని చూడరు వారు, మరలా నా కుటుంబం దగ్గరికి రారు. నా తల్లి రోజు మారితే నా కుటుంబం నాకు దగ్గర అవుతుంది, నా తల్లి రోజు మారితే నా కుటుంబం నాతో ఉంటుంది, వారు మారితే నాకు కుటుంబానికి రక్షణ వస్తుంది. మారాలి ప్రభువా అని తల్లి మోకరించి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటుంటే ఆ తల్లి కలలోకి దేవుడు వెళ్ళాడు. అంతే. దేవునికి స్తోత్ర. ఈరోజు ఎంతమంది తన కుటుంబాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు? ఆ తల్లి తన కుటుంబాన్ని మార్చుకుంది. ఈరోజు కుటుంబం అంతా మారారు. వారు దేవుని మందిరాలు కట్టారు. దేవుని సేవ బహుబలంగా వారు నిజమైన దేవుడు మేము చూచాం, ఈయన నిజమైన దేవుడు, అంతకుముందు మేము ఈ పని చేస్తాం, ఇప్పుడు నిజమైన దేవుని తెలుసుకున్నాం అని వారు దేవుని పని బలంగా చేస్తున్నారు. వారు దేవునికి స్తోత్ర. ఈరోజు ఒకప్పుడు మనం అందరం అంతే కదా, ఒకప్పుడు మనమందరం అన్యులమే కదా, దేవుని తెలుసుకున్నా ఎవరో ఒకరు ప్రార్థనలు చేసి ఉండాలి మన కొరకు. ప్రార్థనలు చేయకపోతే మనం మారలేవు, మన కుటుంబాలు మారవు. అదే అంటున్నాడు సిలువలో ప్రభు, అమ్మా నా కోసం ఏడవకండి, నీ కోసం నీ పిల్లల కోసం ఏడవండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారి కొరకు మనం ప్రార్థనలు చేయాలి. మన పిల్లలు, లేకపోతే మీ భర్త, లేకపోతే మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని అంటే వారి కొరకు కష్టపడేవారు ఉన్నారు, వారి కొరకు రాత్రంతా, వారి కొరకు పగలంతా ప్రయాసపడేవారు ఉన్నారు. మంచిదే, కానీ దానికంటే ముందు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని ప్రియ విశ్వాసులరా కుటుంబాన్ని మారుస్తుంది, నిజమైన ఆనందమునిస్తుంది, నిజమైన సంతోషమునిస్తుంది. దేవునికి స్తోత్ర. ఆ ప్రార్థనే గొప్ప కానుక దేవునికి. మొదటిగా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఎవరితో పడితే వారితో కాదు. అభిషక్తులు ఎవరున్నారు? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎవరు అభిషక్తులు? ఎవరు చేయబడితే వారి చేయి మన తల మీద పడకూడదు, ఎవరు చేయబడితే వారి చేయి మన శిరస్సుల మీద పడకూడదు. అభిషక్తులే ప్రార్థనలు చేయాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అభిషేకించగలిగిన వారు, అభిషేకం పొందిన వారు, వారి ద్వారా మీరు ప్రార్థనలు చేయించుకున్నట అది మీకు ఆశీర్వాదం. అది 3, 4 ప్రార్థనలో ఏకీభవించాలి. ఇంటి దగ్గర ప్రార్థనలు జరుగుతుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, వెళ్ళండి, ప్రార్థనలు జరిగితే వెళ్ళండి. మీకు మందిరాలు ఉన్నాయి, మందిరాలకు వెళ్ళండి. మీకు మీ గృహాల దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి, వెళ్ళండి. కొంతమంది ఏమో ఏమంటారంటే ముదునూరుపాడు శాలకు వచ్చేటప్పుడు అంట చాలామంది సేవకులు బస్ స్టాండ్ దగ్గర శనివారం వచ్చిందంటే పగలు బస్ స్టాండ్ దగ్గర కాపలాలు కాస్తారంట. ఎవరు? సేవకులు. ఎందుకు? తమ సంఘాలు ఎక్కడికి రాకుండా, ముదునూరుపాడు శాలకు రాకుండా సేవకులు అందరూ దేవుని ఇక్కడ మా నాన్నగారు చెప్పిన, మా చిన్నాన్నగారులు చెప్పిన, నేను చెప్పిన ఒకే మాట చెప్తాను. ఆదివారం ఆరాధనలకు వెళ్ళండి. మీ ఊర్లో బైబిల్ మిషన్ సంఘం ఉంటే ఇది బైబిల్ మిషన్ సంఘము కాబట్టి మీరు బైబిల్ మిషన్ సంఘాలకి వెళ్ళండి. బైబిల్ మిషన్ లేదా మీకు ఏ ఆరాధన నచ్చితే, ఏ ఆరాధన మంచిదనిపిస్తే ఆరాధనకి వెళ్ళండి. అక్కడ దేవుడు ఉంటాడు. ఉండడా? దేవుడు ఉంటాడు. ఎక్కడైనా దేవుడే. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రార్థనలో ఏకీభవించాలి, సంఘాలలో ఏకీభవించాలి, కుటుంబ ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థనలు ఏకీభవించకుండా దేవుని ప్రియ విశ్వాసులరా ప్రార్థనలో పాల్గొనేకుండా ఏమంటారు, అది ప్రార్థన అంటే అక్కడ పరిశుద్ధులు ఉంటారు, భక్తులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, పరిశుద్ధ అంతస్తు ఉంటుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, సిలువ క్రిందకు వచ్చిన వారికి ఏముంది చెప్పండి? ఆశీర్వాదం. తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు అంటే ఆ సిలువ క్రిందకు వచ్చిన వారికి. ఎవరైతే సిలువ క్రిందకు వచ్చారో, ఆ సిలువలో ఏకీభవించారో, ఈరోజు మీరు కూడా ప్రార్థనలలో దేవుని ప్రియ విశ్వాసులారు. కొంతమంది నెలకు ఒకసారి వచ్చేవారు ఉన్నారు, కొంతమంది వారానికి ఒకసారి వస్తారు. మంచిదే, ఇక్కడికి వస్తున్నారు శనివారం మాటలు. ఆరాధనలో కూడా మీరు ఏకీభవించండి. దేవుని ప్రియ విశ్వాసులారా, అది ఆశీర్వాదం. ఇది రెండవ కానుక. హృదయ ధూపార్తిలో నిమిడించి ప్రార్థన
సాంబ్రాణియగును. హృదయ నగయు పశ్చాత్తాపమును బట్టి ఏమవుతుంది? బోళమగును. దేవుని విశ్వాసులరా, మూడవ కానుక, ఆ దొంగ ఇచ్చిన మూడవ కానుక పశ్చాత్తాపము. దేవుని విశ్వాసులరా, ఈరోజు మనము కూడా దేవునికి ఆ పశ్చాత్తాపము అనే కానుక. పశ్చాత్తాపం అంటే చెప్పాలి. దొంగ అంటున్నాడు, చందాడితి బ్రతుకులను, దహించితి గృహములను, చందాడితి బ్రతుకులను, దహించితి గృహములను, చెరగవు నా పాపములు, తరగవు నా వేదనలు, చెరగవు నా పాపములు, తరగవు నా వేదనలు, చనిపోయి నన్ను ధరవీడి నన్ను, చనిపోయి నన్ను ధరవీడి నన్ను, చల్లారవు శ్లోకములు, ప్రభు యేసుని వదనములు, నా దేవుడు క్షమించెన్, ప్రభు యేసుని వదనములు, నా దేవుడు క్షమించెన్. పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కదా, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కదా, పరిహాసము చేసి తిని పరమార్థము మోసమని, పరిహాసము చేసి తిని పరమార్థము మోసమని, పశుప్రాయుడనై జీవించుట ప్రార్థించును ఈ సిలువ, ప్రభు యేసుని వదనములో, నా దేవుడు, ప్రభు యేసుని వదనములో, నా దేవుడు కనిపించెను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా రాశారో పాట. దేవుని విశ్వాసులర, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కదా, పరిహాసము చేసి తిని పరమార్థమే. ఈరోజు మనలో కూడా, ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలా మంది దేవుణ్ణి పరిహాసం చేసిన వారు. పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కదా. ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్తే వింటున్నాం. యేసయ్య గురించి, ప్రభు గురించి విని హేళన చేసిన వారు, పరిహాసం చేసిన వారు. దేవుని విశ్వాసులు ప్రభు దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పిన వారు. నాతో ఒక తల్లి ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది. భర్త వ్యసనానికి బానిస అయిపోయి విపరీతమైన త్రాగుడు తాగి 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 కొట్టి ఇక భయంకరంగా చంపేయడంత పని చేసేసేవాడు అంట. ఆ తల్లి భర్తకు తెలియకుండా వాళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నానని చెప్పి చాటుగా ఎక్కడికి వచ్చేదంటే ముదునూరుపాడు శాలకు వచ్చేదంట. దేవుని విశ్వాసులరా, శాలకు వచ్చేది. శాలలో తైలము తీసుకొని భర్త మారాలి. ఎలా మారాలి, ఏం చేయాలో తెలియక ఆమెకున్న ఒక విశ్వాస క్రియ, తైలం తీసుకెళ్ళి ఆ వ్యసనం, ఆ మందు తాగుతూ ఉంటుంటే అందులో 2 చుక్కలు 3 చుక్కలు వేసేదంట. ప్రార్థన చేసుకునేదండి, ప్రభువా నా భర్త మారాలి, నా భర్త మారాలి. దేవుని విశ్వాసులరా, దేవుడు ఆమె విశ్వాసమును బట్టి భర్తను మార్చేశాడంతే. దేవునికి స్తోత్ర. భర్త వచ్చి మారి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతూ ఉంటుంటే చాలా గట్టిగా కొట్టేసేవాడినండి మా ఆవిడ్ని. అలా దేవుని దగ్గరికి వెళుతూ ఉంటుంటే కొట్టిన వారు లేరా? అదే అంటున్నాడు, పరిహాసము చేసి తిని పరమార్థమే మోసమని, పశుప్రాయుడనై, పశువు వలె, ఒక పశువు వలె, ఒక జంతువు వలె నేను ఈ పని చేస్తాను ప్రభువా, నన్ను క్షమించు. పశ్చాత్తాప పడుతున్నాడు. అది నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం. నేను తప్పు చేశాను, నిన్న భార్యను కొట్టాను, నిన్న భర్తను కొట్టాను, నేను తప్పు చేశాను, నేను అపరాధం చేశాను, నేను ప్రభువుని గాయపరిచాను, ప్రభువుకు సిలువ వేశాను నేను. దేవుని విశ్వాసులరా, పశ్చాత్తాపము అనేది దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు ఆయన కోరుకుంటున్నాడు. మారిన మనసు ఆయన కోరుకుంటున్నాడు.
నూతన మనసు ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దేవుని ప్రియ విశ్వాసులరా, మారిన మనసు దేవునికి ఇస్తే, దేవుని ప్రియ విశ్వాసులరా, అదే దేవునికి గొప్ప కానుక. బైబిల్లో ఉంటుంది కదా, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. నా హృదయం ఏముంటుందండి? బాధలో, దుఃఖము, వేదన, నా హృదయం అంతా కన్నీరే అంటే ఆయన అంటున్నాడు, ఆ విరిగి నలిగిన హృదయమే నాకు కావాలి, నాకు ఇష్టమైన అర్పణ. దేవుని ప్రియ విశ్వాసులరా, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయన. గుండె పగిలిన వారిని బాగు చేసేవాడు. ఆయనకి ఆ ఇంపైన దేవుని విశ్వాసులరా, ఆ నలిగిన హృదయమే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఒకవేళ మీ గుండె పగిలిపోయి ఉండొచ్చు, నలిగిపోయి ఉండొచ్చు, అది విరిగిపోయి ఉండొచ్చు, అది బాగా గాయాలైపోయి ఉండొచ్చు. ఆయన ఒక కుమ్మరి వాని వలె, కుమ్మరివాడు ఏం చేస్తాడు? పగిలిన కొండని అందులో నీళ్ళేసి మళ్ళీ తొక్కి మరలా ఒక చక్కటి రూపం, ఇంక విరిగిందని ఒక అనుమానం కూడా లేకుండా ఆయన సిలువలో తన రక్తాన్ని వేసి, ఆ రక్తముతో దేవుని విశ్వాసులరా ఆయనే శ్రమపడి ఆయన మరల మన హృదయాన్ని ఆయన విలువ కలిగిన పాత్రగా తయారు చేశాడు. ఆయన దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆ హృదయాన్ని నాకు ఇవ్వండి, ఆ కానుక నాకు ఇవ్వండి. ఆ కానుక ఇచ్చాడు దొంగ. దేవుని విశ్వాసులరా, ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న వారలరా, ఈ 3 కానుకలు దేవునికి ఇవ్వండి. ఆయన ఆ కానుకలను బట్టి సంతోషపడతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొదటి కానుక ఏంటన్నమ్మా? విశ్వాసము అనే కానుక. రెండవ కానుక ప్రార్థన అనే కానుక. మూడవ కానుక పశ్చాత్తాపము అనే కానుక. ఈ కానుకలు దేవునికి మీరిచ్చి దైవాశీర్వాదములు ఆయన రాకడ పర్యంతము సదా ప్రభు మీకు అనుగ్రహించి మీకు తోడయ్యుండునుగాక. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన పాదములకు వందనాలు, వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. తండ్రి, హృదయంలో పళ్ళు మందది మీ విశ్వాసము కానుక ఇమ్ము బంగారం అన్నారు. హృదయ ధూపార్తిలో నిమిడించి ప్రార్థన సంబ్రాణి అన్నారు. హృదయ నెగయు పశ్చాత్తాపమును బట్టి బోళమన్నారు. ఈరోజు మేము అటు విశ్వాసము, ప్రార్థన, పశ్చాత్తాపము అనే కానుక మీకు ఇచ్చేటట్లుగా దేవా మమ్మలను మీరు ఆశీర్వదించి, మమ్మలను మీరు దీవించి, మీ కృపలో మమ్మలను దాచి, బలపరిచి, స్థిరపరిచి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అందరికీ మరణాత.